శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ నెల 4 జరుగుతాయన్నారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో 16 వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయమిస్తారని అన్నారు. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. గరుడ సేవను మాత్రం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి 5వ తేదీ 1,45,00,000 రూపాయలతో నిర్మించిన అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్టు ఈవో తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అకామిడేషన్ లో ఇలాంటి చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషిద్ధం చేయకూడదు. కోర్స్ విత్ ద కాంబినేషన్ ఆఫ్